అందరికీ నమస్తే. పేరు పేరున ఈ హైదరాబాద్ వీడియోలు పెడుతున్నాం. మనం పోయిన సంవత్సరం కూడా చాలా వీడియోలు తీసినాం, చాలా పెట్టినాం. ఇదే మే నెలలో ఇదే టవర్స్ని నేనైతే వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఇదే మే నెలలో మళ్ళీ సంవత్సరం తర్వాత మీకోసం ఇది ఎలా కన్స్ట్రక్షన్ అయింది అని చెప్పడం కోసం ఈ వీడియో అయితే పెడుతున్నా. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి, లైక్, సబ్స్క్రైబ్. ఈ ముందు కనపడుతున్న ప్రెస్టేజీ కన్స్ట్రక్షన్. ఈ ఏరియాలో చాలా గోద్రేజీ, ప్రెస్టేజీ ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్లు అయితే అవుతున్నాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం చూపించే ఈ టవర్స్ అయితే మీకు ఇంత ముందు కూడా చెప్పిన రేటు కూడా క్లియర్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఏరియా మొత్తం చాలా ఖరీదైన ఏరియా లాగా నిలిచింది. ఈ టవర్స్ అయితే చాలా అందంగా కనపడుతుంది. ముందు కడుతున్నా ఇప్పుడు మేము చెప్పింది ఈ టవర్స్కి పక్క నుంచి వస్తే ఇది ఏరియా కోకాపేట మెయిన్ రోడ్ నుంచి ఇట్లా బయటకు వస్తే ఈ టవర్స్ కాడికి వస్తుంది. కోకాపేట లోపలికి వెళ్ళే విలేజ్లో లోపలికి వెళ్ళే రోడ్ అనమాట ఇది. ఈ రోడ్ నుంచి లోపలికి వెళ్తే కోకాపేట విలేజ్ లోపలికి వెళ్తారు. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మళ్ళీ అటు కోకాపేట ఊర్లోకి వెళ్తుంది ఆ రోడ్డు కూడా. ఈ ఆటో పోయే రోడ్డు చిరంజీవి గారి తోట ఉంటుంది, ఇక్కడ తోటకి వెళ్ళిపోద్ది సేమ్ ఇట్లా ఇదే రోడ్లో. అటు కూడా విలేజ్లోకి లోపలికి వెళ్ళిద్ది ఆ రోడ్డు కూడా. ఇప్పుడు కారు పోయే రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ 2027 వరకు అయిపోద్దంట. అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పిన వీడియోలో ఇది ఒక ప్లాట్ వచ్చి రేటు 8 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఉందని చెప్పి ఆడైతే చెబుతున్నారు. ఇక్కడ కొంత నెంబర్ కూడా ఉంది, మీకు ఎవరికైనా కావాలన్నా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఈ రూట్లో ఇట్లా ముందుకు పోతే లెఫ్ట్ సైడ్లో జైబేరి కన్స్ట్రక్షన్ నడుస్తుంది. టవర్స్ దాటిన తర్వాత ఈ రోడ్డు కూడా ఊర్లోకి వెళ్ళింది అనమాట, కోకాపేట ఊర్లోకి. మీరు చూస్తున్నట్టయితే రోడ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఏరియాలో మొత్తం కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి. 2 సాఫ్ట్వేర్ ఆఫీసులు అయితే నాకు కనపడ్డాయి. మిగతా అంటే అంత పెద్దగా ఏం కనపడలేదు. మన హైటెక్ సిటీలో మాలుగా అన్ని ఎక్కువ ఏం లేవు, కానీ 2 సాఫ్ట్వేర్ల ఆఫీసులు అయితే ఉన్నాయి ఈ ఏరియాలో. కోకాపేట విలేజ్కి ఈ రోడ్డు కూడా వెళ్ళిద్ది. అక్కడ అటు నుంచి చూపించిన మనం ఇంతకుముందు ఆ రోడ్డు కూడా వెళ్ళిద్ది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మీరు ఇది మొత్తం జేవేరీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఒక ఎంట్రీలో నేను మీకు చెప్పినట్టు ఒక ఎంట్రీలో జగన్మోహన్ గారు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి చెబుతున్నా. నేను మీ దగ్గర ఇప్పుడు ఎదిగే వయసులో డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి దూరంగానే వెళ్ళి ల్యాండ్ మీ దగ్గర ఉన్న డబ్బులతో కొనుక్కోండి అని చెప్పి ఒక డైలాగ్ అయితే చెప్పారు. పాటుగా అది కూడా రేటు పెరిగింది. రేపు రోజున మీరు ఇల్లు కట్టుకోవాలన్నా అక్కడ ఇల్లు అయిపోతే ఇల్లు కట్టుకోవచ్చు, ఉండొచ్చు అనే విధంగా ఒకటైతే చెప్పారు. అదే ఇంటర్వ్యూ నేను ఫాలో అయ్యి ఒక 2018లో అయితే ఖమ్మంలో అయితే ఒక ప్లాట్ అయితే కొనడం జరిగింది. చాలా తక్కువలో కొన్నా, కొంచెం ఈరోజు కొంచెం అది రేటు కూడా పెరిగింది. ఆ మురళీమోహన్ గారి జైబేరి కన్స్ట్రక్షన్ అయితే వెనకాల చూడవచ్చు. టవర్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది టవర్స్. ఇది హైదరాబాద్లో ఇప్పుడు చాలా ఫేమస్గా నిలిచిన టవరు. 57 ఫ్లోర్లు అయిపోయిన 2 ఫ్లోర్లు ఇవి. ఇంకా మిగతా కూడా అవుతున్నాయి. అవి కూడా ట్రంప్ టవర్స్ ఈఐ అని వస్తున్నారు. టాపెస్ట్ అంటే 61 ఫ్లోర్లు ట్రంప్ టవర్స్ వస్తుందంట. అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే దాన్ని కూడా చూపిద్దాం. కోకాపేటలో 1 ఎకరం 200 కోట్ల వరకు పోయినట్టుంది ఇప్పుడు రేట్ అయితే. న్యూ పోలీస్ లైన్ ఆ ఏరియాలో మీకు అందరికీ తెలుసు. నేను రేటు గురించి కన్ఫామ్గా చెప్పకూడదు. దీంట్లో అయితే చాలా కాస్ట్లీ ఉంది. లగ్జరీ హౌస్ అంట. 4 ఎకరాల్లో ఉంది ఇది. ఇటువైపు చూస్తే ఒక 4 టవర్స్ నుంచి 5 ఉండే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అక్కడ ఆ టవర్స్కి కూడా జాయింట్ కలిపినట్టు అనిపించింది నాకు. మొత్తం 4 టవర్ల నుంచి 5 టవర్లు ఉండేయని నేను అనుకుంటున్నా. ఈ కోట్లు పెడితే లగ్జరీ హౌస్ కాకుండా మామూలు హౌస్ వస్తా. మంచిగా రెచ్చి బాగా కోటేశ్వరులు తీసుకునే ల్యాండ్ ఇది. ల్యాండ్లో ఒక టవర్స్ ఇది. అందుకనే పెద్దవాళ్ళు అనుభవంతో చెబుతారు, భూమిని నమ్ముకోండి ఎప్పుడూ మోసపోరు. షేర్ మార్కెట్లు అలాంటివి కాకుండా, కొన్ని బెట్టింగ్లు కాకుండా మీరు మంచిగా ల్యాండ్ మీద డబ్బులు పెడితే మీకు ఏ రోజునైనా రిటర్న్ వస్తాయి. ఇది అందరూ తెలిసిందే, అందరూ చెప్పవలసింది పెద్దోళ్ళు. నా తరపు నుంచి కూడా ఒక మాట అయితే చెబుతున్నా. మీకు నచ్చిన చోట ఎక్కడైనా కొనుక్కోండి. మంచిగా పెరిగే దగ్గర 4 మూల గెట్రాళ్ళు అంటారు కదా, గెట్లు బోర్డర్స్ కరెక్ట్గా ఉండదు చూసి కొనుక్కోండి. ఆడిపోదని చెప్పి కొంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. నేను అలాంటి ఇట్లో చాలా మోసపోయినా ఒక 2 ఫ్లాట్లలో. నేను కూడా హైదరాబాద్లో నేరేడ్మెట్ ఏరియాలో ఒక ఇల్లు అయితే కొనుక్కోగలిగిన. 13లో ఒక 160 గజాల జాగా 1,50,000కి ఇస్తామని చెప్పారు ఒక దగ్గర. అది ఈరోజు నేను కొన్నట్టయితే దాని ప్రాపర్టీ రేట్ ఈరోజు అక్షరాల 80 లక్షలు ఉంది. ఇక్కడ 160 గజాల జాగా ఎందుకు కొనలేదని చెప్పి బాధపడ్డా. అంటే దేమా అన్నట్టు కొనొచ్చు కొనకూడదు అని చెప్పి చాలామంది మనలో కూడా కొంతమంది దాటేసుకుంటూ వస్తుంటారు. కొన్ని అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, అమ్మ మేము కొంటే బాగుండేది అని. అట్లే కొన్ని చిన్న తప్పులు చేయడం అయితే జరుగుతుంటుంది జీవితంలో. అందరూ కొన్ని అనుకుంటారు, కొన్ని కావు. ఆఫర్లో నేను 2-3 ఫ్లాట్లు అయితే మిస్ అయినా. అయ్యే 2-3 ఫ్లాట్లు ఉంటే వీళ్ళ దగ్గర నా ఆస్తి కూడా 2 కోట్లు ఉండేది. ఉంటే సేల్ చేసుకొని మళ్ళీ మార్చి మళ్ళీ వేరే దగ్గర కొనుక్కున్నా కానీ ఈరోజు నేను కష్టపడే పని లేకుండా
ఈజీగా జీవితంలో ఇబ్బంది లేకుండా ఉండేవాడిని. అన్నీ అయిపోయిన తర్వాత తెలిసి అనుభవం అనేది. ఇక నేను అనుభవంతో చెబుతున్నా, మీరు ఈ వయసులో డబ్బులు సంపాదించే వయసులోనే ఎక్కడైనా ఒక ప్లాట్ తీసి పెట్టండి. ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏదైనా. మన దగ్గర డబ్బులు ఉంటే ఇంట్రెస్ట్కి ఇస్తామంటాం, చుట్టాలకి ఇస్తాం, చుట్టాలకి ఇచ్చి పగ తెచ్చుకుంటాం. ఇంట్రెస్ట్కి ఇస్తే బయట వాళ్ళకి ఇస్తే ఎగ్గొడతారు, చుట్టాలు కూడా ఎగ్గొడతారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ చెబుతున్నా, పైసలు ఇస్తే మంచివాడు అంటారు, పైసలు ఇవ్వతే చెడ్డోడు అంటారు. అవన్నీ అన్ని చోట్ల జరిగేది. దగ్గర బుద్ధితో పైసలు ఉన్నప్పుడే జాగ్రత్త పడాలా. నాగుమాల చేయి జారిపోయిన తర్వాత జాగ్రత్త పడితే ఉపయోగం లేదు. నేను అనుభవంతో చెబుతున్నా, చాలా అనుభవించిన నేను. డబ్బులు ఇచ్చినా, డబ్బులు తీసుకున్నా, ఇచ్చిన వాళ్ళతో గొడవలు పెట్టుకున్నా, చాలా జరిగినాయి ఇలాంటి. ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే పెట్టడం జరుగుతుంది. కొంతమంది అన్న సేవ్ చేసిన మనీలో ల్యాండ్ కొనుక్కోండి. రేపు రోజున మధ్యతరగతి నుంచి కొద్దిగా ఒక పొజిషన్కి వస్తారు. అంత పర్సనల్ సోది ఎక్కువైతుంది, సారీ నేను ఇప్పుడు చెప్పినందుకు. కాపేట ఓఆర్ఆర్ చూడొచ్చు మీరు, కనపడుతున్నట్టు అటువైపు నుంచి కూడా. ఈ ఏరియా మొత్తం ఇలాంటి పిక్చర్లతో ముందు కనపడుతుంది చూడండి. అనకరామూడ్ ఏరియా మొత్తం. వీడియోల కోసం మరి ఇలాంటి సిటీని చూడటానికి కోసం లైక్ అయితే ఇవ్వటం మర్చిపోవద్దు. ఇది రానున్న రోజుల్లో దుబాయ్ లాగా మారబోతుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ సిటీ ఈ ప్రాంతం మొత్తం ఈ టవర్స్తో 61 ఫ్లోర్లు. కోకాపేట విలేజ్కి వెళ్ళే రోడ్డు 3 రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లో ఇది ఒక రోడ్డు. రైట్ సైడ్ పోతే చిరంజీవి గారిది తోట ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ కూడా జరిగింది. కోకాపేట విలేజ్ కూడా చాలా బాగుంటుంది. రోడ్లు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి. చాలా విలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఏరియా మొత్తం కాస్ట్లీ ఏరియానే. ఒకసారి ఊహించుకుంటే ఒక 15 సంవత్సరాల కింద గిట్ట మీరు కూడా ఇక్కడ ఒక 20 లక్షలు పెట్టి ఒక ఎకరం తీసుకున్నట్టయితే ఈరోజు 200 కోట్ల ఆస్తి ఉండేది మీకు. నాకు తెలిసిన సమాచారం నేను చెప్పినా ఏమనుకోవద్దు. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.